తెలుగు చిత్ర పరిశ్రమలో సన్నిహితంగా ఉండే వారిని వరుసలు పెట్టి పిలిచే అలవాటు ఆ రోజుల్లో ఉండేది. ఎన్టీఆర్ను అన్నగారు అని, నాగయ్య గారిని నాన్నగారు అని, దర్శకుడు పుల్లయ్య గారిని డాడీ అని పిలిచేవారు. అయితే సూర్యకాంతమ్మ గారిని మాత్రం అత్తగారు అని పిలిచేవారు కాదు. చాలామందికి ఆవిడ అక్కగారు, కొందరికి దొడ్డమ్మ. రేలంగి సూర్యకాంతం, రంగారావు సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం కాంబినేషన్స్ ఉంటే సినిమా నవ్వుల పంటే. అందుకే ఆనాటి నిర్మాతలు కథా చర్చల్లోనే సూర్యకాంతమ్మ పాత్ర కోసం వెదికేవారు. సూర్యకాంతం ఈ సినిమాలో ఉందా అని ప్రేక్షకులు అడిగినట్లు డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవారు. అయితే ఆవిడను హాస్యనటిగా ముద్ర వేయకూడదు. చేతులు తిప్పుతూ సంభాషణా చాతుర్యంతోనే ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్యకాంతం. తెరపై గయ్యాళి, తెర వెనుక సౌమ్యురాలు. చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేవారు. పండుగలు వస్తే షూటింగ్కు రకరకాల వంటలు చేయించుకుని వచ్చి అందరికీ పెట్టేవారు. ఇక సూర్యకాంతమ్మకు తోడుగా సెట్టులో ఛాయాదేవి ఉంటే వివాహ భోజనమే. పోటీలు పడి తినేవారు. అబ్బా ఏం తింటారా అని ఒకసారి రేలంగి విసుక్కుంటే, మేము తెప్పించుకుంటాం తింటాం, ఫిలిం తినడం లేదుగా అనేవారు సూర్యకాంతమ్మ.